అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో సమ్మర్లో పిల్లలు పెద్దలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం కదా మ్యాంగో అంటే. సో మ్యాంగో ఉపయోగించి అలాగే కోకోనట్ పౌడర్ ఉపయోగించి మనం మ్యాంగో బర్ఫీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో దీనికోసం మ్యాంగో పీసెస్, కొబ్బరి పౌడర్, పాలు, అలాగే పంచదార, పాల పౌడర్, అలాగే ఇలాచీ పౌడర్. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మనం బర్ఫీ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి మనం ముందుగా ఒక పెద్ద కప్పు మ్యాంగో పీస్ తీసుకుంటాం. ఈ కప్తో 3 కప్స్ కోకోనట్ పౌడర్ తీసుకుంటాం. సేమ్ కప్తో పాలు, అలాగే సేమ్ కప్తో షుగర్. ఇది వచ్చేసి 2 స్పూన్స్ అమూల్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి, అది 2 స్పూన్స్ అనమాట. అలాగే ఇలాచీ పౌడర్. ఈ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మనం యమ్మీ మ్యాంగో బర్ఫీ తెలుసుకుందాం. సో దీనికోసం ముందుగా చూసారు కదా, మ్యాంగోని మనం స్లైసెస్ కింద కట్ చేసుకుని చక్కగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, కరెక్ట్గా మనం ఆ కప్తో 1 కప్ అనమాట స్లైసెస్. వీటిని మనం 1 కప్ పాలు ఉన్నాయి కదా, ఈ 1 కప్ పాలు ఇందులో యాడ్ చేసుకుని మనం బ్లెండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మంచి ప్యూరీ ప్రిపేర్ అయింది. కోసం మనం ముందుగా స్టవ్ ఇచ్చి ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఏదైతే ముందు ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని అంతటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, మ్యాంగో అలాగే పాలని మనం ఫస్ట్ ఇలాగ కొంచెం ఒక ప్యాన్ పెట్టుకుని ఇలా ఒక 2-3 టైమ్స్ ఇలా అనుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్ షుగర్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. బాగా కరగాలన్నమాట షుగర్. ఇందులో మంచి కలర్ఫుల్గా ఉంది కదా అసలు చూడడానికి. ఇది ఒక 15 మినిట్స్ వరకు మనం మొత్తం ఈ షుగర్ అంతా కూడా కరిగే వరకు బాగా కలుపుకోవాలండి. మంచి కలర్ ఉంది కదా అసలు. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టే చేయాలండి, ఎందుకంటే మనకి కింద స్టిక్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారు కదండి, మనకి పైకి అలా బుడగలు వస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం కోకోనట్ పౌడర్ ఉంది కదండి, ఈ కప్తోని 3 కప్స్ తీసుకుంటున్నాను నేను. 1 కప్ యాడ్ చేశాను. అలాగే ఇది ఇంకొక 2 కప్స్ అనమాట. సిమ్లోనే ఉంచుకుని ఇలా అనుకోవాలండి, అస్సలు మనం ఫ్లేమ్ పెంచకూడదు. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 15-20 మినిట్స్ పడుతుంది మనకి టైము. ఇప్పుడు దీంట్లోనే మనం 2 స్పూన్స్ పాల పౌడర్ ఉంది కదండి, ఇది ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే లేదు, ప్రాబ్లం లేదు, స్కిప్ చేసుకోవచ్చు. ఇలాగ పాలు యాడ్ చేసాం కాబట్టి, కానీ చాలా బాగుంటుంది అనమాట, కొంచెం కమ్మగా ఉంటుంది ఇంకా. సో అందుకని యాడ్ చేశాను. కొంచెం గట్టిపడింది కదండి. ఇప్పుడు ఇందులో మనం యాలక్కాయ అలాగే కొంచెం షుగర్ కలిపి మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకున్నాం అనమాట. ఒకసారి షుగర్ చెక్ చేసుకోండి, మీకు పాల పౌడర్ అలాగే కప్ ఆఫ్ షుగర్ సరిపోతుంది, టేస్ట్ చక్కగా ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ తింటామేమంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం టైం పడుతుంది, అంటే మనకి ఇంకా అసలు ప్యాన్కి ఏమీ అంటుకోదనమాట, మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది పైకి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇది ఒక 20 మినిట్స్ పడుతుందండి. కొబ్బరి మంచి స్మెల్ వస్తుందన్నమాట. చూసారు కదండి, ఇంకా లాస్ట్కి వచ్చే టైంకి మనకి ప్యాన్కి ఏమీ అంటుకోకుండా నీట్గా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఇంకా మనకి అయిపోయిందని తెలుస్తుంది. ఇంకొక 2 మినిట్స్. చూసారు కదండి, మొత్తం అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేశాను అనమాట. ఇది ముందే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి, తర్వాత కంగారుగా చేయడం అంటే అవ్వదు. ఈ ప్లేట్ మీదకి మొత్తం షిఫ్ట్ చేసుకుందాం. వేడిగా ఉంది కదండి, సో అందుకని చెప్పేసి మనం ప్లాస్టిక్ ఫైబర్ అట్లా మీకు వేయకపోవడమే మంచిది. సో అందుకని స్టీల్ యూస్ చేస్తున్నాను నేను. కదండి, ఇదంతా కూడా మనం దీని మీదకి ఇలా షిఫ్ట్ చేసుకుందాం. దీన్ని చక్కగా మనం ఒక షేప్లోకి అరేంజ్ చేసుకోవాలండి, స్క్వేర్ పీస్ లాగా. ఒక 1/2 అవర్ మనం అలా ఉంచేసుకోవాలండి. ఇది కొంచెం గట్టి పడడానికి టైం పడుతుంది అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా మనకి స్క్వేర్ వచ్చిందనమాట. ఈ స్క్వేర్ని మనం చక్కగా పీసెస్ కట్ చేసుకోవాలంచు. చూసారు కదా, ఈ విధంగా మనం చక్కగా ఇలా అయినా కట్ చేసుకుని ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట, అది మన ఇంట్రెస్ట్. అదొక టెక్నిక్ అండి. ఇంకొకటి ఐస్ క్యూబ్స్ ట్రే ఉంది కదా, ఈ ట్రేలో మనం తయారు చేసుకున్న ఆ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ ట్రేస్లో నింపుకుని మనం చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే చక్కగా రౌండ్ చేసుకుని మధ్యలోకి జస్ట్ ఒక కోబిళ్ళ అంటాం ఇలా అయినా మనం రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకుంటే ఇలా మనం అన్ని వైపులో కూడా చాలా నీట్గా ఇలా అద్దుకుని
మనం ఇంటి మీద ఇది పెట్టుకుంటే ఇదొక షేప్ అయిపోతుంది డైమండ్. ఇంకొకటండి, మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో వీటిని తీసుకెళ్ళి ఇదిగో చూసారా, మనం ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్లో జస్ట్ ఇలా అన్ని వైపులా కొంచెం అలా డిప్ చేస్తే అంటనట్టు అనమాట. ఆ లుక్ వేరు అవసరం ఉంటుంది చూడటానికి. సో ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా. ఎస్, అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన మ్యాంగో బర్ఫీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులో. టేక్ కేర్, బాయ్.